నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. ఈరోజు సుఖీభావ్లో సర్జరీల దాకా వెళ్లాల్సిన అవసరం లేకుండా పోటెత్తే కీళ్ల నొప్పుల నుంచి, వేధించే మొండి జబ్బుల నుంచి స్వాంతన పొందడానికి, జీవితాన్ని హాయిగా గడపడానికి ఏం చేయాలో తెలియజేసే ప్రత్యేక కథనాన్ని ఈరోజు మీకు అందిస్తున్నాం. పిడుగుకి బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్లుగా ఇవాళ మన దగ్గర ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకు సర్జరీని ఒక శాశ్వత పరిష్కారంగా భావించే వారి సంఖ్య ఇటీవలి కాలంలో బాగా పెరుగుతోంది. ఇలా భావించే వారిలో పేషెంట్లతో పాటు డాక్టర్లు కూడా ఉంటున్నారు. నిజానికి సర్జరీ అంటే ఒక యంత్రానికి మరమ్మతు చేయడం లాంటిదే. సర్జరీ ఎంత బాగా చేసినా దాని తాలూకు దుష్ప్రభావాలు ఎంతో కొంత మన శరీరంపై తప్పనిసరిగా కనిపిస్తూ ఉంటాయి. మరి ఇలాంటి నేపథ్యంలో అసలు సర్జరీని ఎప్పుడు చేయించుకోవాలి, ఆపరేషన్ అవసరం ఎప్పుడు ఉండదు, ఆపరేషన్తో నిమిత్తం లేకుండా కీళ్ల నొప్పుల్ని, మొండి జబ్బుల్ని అదుపులో పెట్టుకునేందుకు మార్గం లేదా, అనవసరపు సర్జరీలను నివారించుకుని జీవితాన్ని హాయిగా గడిపే మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. ఆపరేషన్. ఈ మాట వినగానే ఎవరికైనా వెన్నులో కాస్త జలధరింపు కలుగుతుంది. అమ్మో, మందులు జీవితాంతం తినమన్నా తింటాం కానీ సర్జరీలు చేయించుకోవడం మన వల్ల కాదు అనేస్తుంటారు. నిజమే. సర్జరీ, ఆపరేషన్, శస్త్రచికిత్స పేరేదైనా కోతలు, కుట్లు, రక్తపాతాలు, ఆసుపత్రుల్లో రోజుల తరబడి మకాం వేయాల్సిన పరిస్థితులు, ఇవన్నీ తప్పనిసరిగా ఎదుర్కోవాల్సిందే. అందుకే చాలామంది సర్జరీ అనగానే వేరే చికిత్సలేం లేవా, మందులతో తగ్గదా అని ప్రత్యామ్నాయాల కోసం అన్వేషిస్తారు, ఆరా తీస్తారు. సర్జరీ, అది అపెండిక్స్ కావచ్చు, లేదంటే బైపాస్ కావచ్చు, ఏదైనా ఆపరేషన్ చిన్నదైనా పెద్దదైనా దాని ఊహే చాలా మందిలో ఒకంత కలవరపాటును కలిగిస్తుంది. ఆపరేషన్ ఎందుకు చేస్తారు? ఏవైతే జబ్బులు మందులతోటి, విశ్రాంతితోటి, వేరే విధమైన కన్జర్వేటివ్ మెథడ్స్ తోటి తగ్గవో దాన్ని మనం ఆపరేషన్ చేసి తీసేయాలి. అన్నిటికంటే ఎక్కువగా మనం విన్న ఆపరేషను అపెండిసైటిస్. దాని తర్వాత చాలా ఎక్కువగా విన్న ఆపరేషన్ ఏది? బైపాస్ ఆపరేషన్. అది కూడా చాలా ఎక్కువగా మనం తరచుగా చూస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో చాలామంది డాక్టర్స్ చాలా సెంటర్స్లో రకరకాల ఆపరేషన్లు చేస్తున్నారు. అవి కూడా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. అంటే మామూలు జబ్బులతోటి చనిపోవడం కంటే ఆపరేషన్ చేసేటప్పుడు చనిపోవడం చాలా తక్కువైంది. అంటే టెక్నాలజీ బాగా పెరిగింది, ఇన్స్ట్రుమెంట్స్, కొత్త కొత్త పద్ధతులు, వీటి వల్ల చాలా నొప్పులతో కూడినటువంటి జబ్బులకి ఆపరేషన్ ద్వారా మంచి ఉపశమనం కలుగుతుంది. మందులు, సర్జరీలు, రేడియేషన్ ఇవన్నీ మనలో వచ్చే ఆరోగ్య సమస్యలకు ఇప్పటిదాకా అందుబాటులోకి వచ్చిన వైద్య విధానాలు. ఆహార మార్పులు, వ్యాయామాలు, మందులు, ఫిజియోథెరపీలు ఇవేవి పనిచేయనప్పుడు సమస్య రాను రాను పెరుగుతూ పోతుంటే, జీవితం దుర్భరంగా మారుతుంటే ఇక సర్జరీ చేయించుకోవడం మినహా వేరే మార్గం ఉండకపోవచ్చు. ఈ సూత్రం కంటి కార్నియా ఆపరేషన్ల దగ్గర నుంచి కాలి మోకీళ్లను మార్చే సర్జరీల దాకా అన్నింటికీ వర్తిస్తుంది. ఎవరికి ఆపరేషన్ అవసరం, ఎప్పుడు చేసుకోవాలి? ఉదాహరణకు ఒక వ్యక్తి మోకాలు నొప్పి ఉంది అంటే, ఈ రోజుల్లో ఎవరు మోకాలు నొప్పి ఉంది అనటం లేదు, నా మోకాలు అరిగిపోయింది అని చెప్తారు. అంటే ముందే మనం అటు ఇటు విని మోకాల్లో ఏమి జరిగిందో దాని గురించి ఆలోచిస్తున్నాం. మోకాలు అరిగింది లేదా మోకాలు నొప్పిగా ఉంది, జీవితం దుర్భరమైంది అంటే నేను రోజు తనకు తానుగా చేసుకోగలిగినటువంటి పర్సనల్ కేర్ యాక్టివిటీస్, మీ మంచం మీద దిగడం, కొద్ది కొద్దిగా నడవడం, చిన్న చిన్న పనులు చేసుకోవడం, బాత్రూమ్కి వెళ్ళడం, కిచెన్లో పనులు చేసుకోవడం, ఇవన్నీ కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడనుకోండి. అదేవిధంగా ఎన్నో నెలలుగా
ఫిజియోథెరపీ చేయడమో, నొప్పుల్ని తగ్గించడమో, మందులు ఇవ్వడమో, ఇవన్నీ పద్ధతులన్నీ కూడా ఫెయిల్ అయినప్పుడు తప్పకుండా ఆపరేషన్ అవసరం. ముందు పదం గుర్తుపెట్టుకోండి, జీవితం దుర్భరమైనప్పుడు, యువర్ లైఫ్ బికమ్స్ మిజరబుల్, యూ కెనాట్ లివ్, తప్పకుండా ఆపరేషన్ చేసుకోవాలి. చర్మంపై తక్కువ కొతలు పెట్టే లాప్రోస్కోపిక్ విధానాలు, మినిమల్ ఇన్వేజివ్ టెక్నాలజీ అందుబాటులోనికి వచ్చినప్పటికీ మనలో చాలా మందికి నేటికి ఆపరేషన్ అంటే భయమే. ఆపరేషన్ అవసరం లేకుండా మొండి నొప్పుల్ని, వేధించే జబ్బుల్ని అదుపులో ఉంచుకునే మార్గాల గురించి ఒక చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం.